ప్రేమించట్లేదు, ఏమండి నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించట్లేదు, నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించట్లేదు, నీ బంధువులను నువ్వు ప్రేమించట్లేదు, దేవుని మాత్రం దేవుని స్తుతించేస్తున్నావా, దేవుని ఆరాధిస్తున్నావా, దేవుని గణపరుస్తున్నావా? అసలు నిజంగా నీ ఆరాధన, నీ స్తుతియాగము దేవుని దగ్గరికి చేరుతుందా? దేవుని బిడ్డారా, నువ్వెంత స్తుతించినా, నువ్వెంత గణపరిచినా నీలో ప్రేమ లేకపోతే ఏం లేదంట, దేవుణ్ణి ప్రేమించలేనట్టే. దేవునికి స్తోత్రం. దేవుడు లేనట్టే, నీలో ప్రేమ లేకపోతే ఏమి లేనట్టే, దేవుడు లేనట్టే. అదే అంటున్నాడు అక్కడ. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనమాయన వలన పొంది ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి దేవుని బిడ్డలారా, మనమందరినీ ప్రేమిందామా? కాబట్టి ఒకరినొకరు ఒప్పుకోవాలి. ఒకవేళ ఎవరి పక్షంగా మీరు తప్పు చేస్తే, ఎవరినైనా మీరు ప్రేమించకపోతే